9 to 5 ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి రాగానే ఫుల్ అలసిపోతాను. నేను వచ్చేసరికి మా హస్బెండ్ మా బాబుకి చదివిస్తూ ఉన్నారనమాట. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ నా ఫేస్ అయితే చూసారు కదా, ఫుల్ టైర్డ్ అయిపోయింది. నా హెయిర్ కూడా చాలా మెస్సీగా అయిపోయింది. ఫస్ట్ అయితే నేను హెయిర్ సెట్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాను. డ్రెస్ అయితే నేను ఏం చేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను నైట్ డ్రెస్సెస్లోనే చూస్తూ ఉన్నారు కదా. సో అందుకే కుర్తీస్ మీద కూడా వీడియోస్ చూపిద్దామని చెప్పి నైట్ డ్రెస్ అయితే వేసుకోలేదు. అండ్ డిన్నర్లోకి చపాతీ చేస్తూ ఉన్నాను. అన్నం అస్సలు తినబుద్ధి కావట్లేదు నైట్. బాబు కూడా చపాతీ అయితే ఇష్టంగా తింటానని చెప్పాడు. సో అని చెప్పి పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే కోసం అని చెప్పి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను. కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి ఉంటే నైటే కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. కాకరకాయల మీద పీల్ అంతా తీసి కట్ చేసి పక్కన పెట్టాను ఎయిర్ డ్రై కోసం. దాని తర్వాత చపాతీస్ అన్నీ చేస్తున్నాను. ఎక్కువగా లేయర్డ్ చపాతీ చేయనని చెప్పాను కదా. ఈ మధ్య బాబుకి లేయర్డ్ చపాతీయే కావాలి అంటున్నాడు, సాఫ్ట్గా ఉంటాయని చెప్పి. సర్లే అని చెప్పి ఇంకా చేస్తూ ఉన్నాను. చపాతీస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి. ఈ క్యాస్ట్ ఐరన్ తవా ఉంది కదా, సూపర్గా పనిచేస్తుంది. మీరు కూడా క్యాస్ట్ ఐరన్ తవా యూస్ చేయండి, మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఫస్ట్ బాబుకి తినిపించేస్తే నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఈలోపు బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని గ్రోసరీ కాదు, కొన్ని ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాము. గ్రేప్స్, ఆరెంజెస్, తర్వాత ఇవి పెరుగు మిరపకాయలు అంటారు కదా అవి, అండ్ నెయ్యి అండ్ బనానాస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలు స్కూల్లో ఓన్లీ ఫ్రూట్సే స్నాక్స్గా ఇవ్వమంటున్నారు కదా. సో అందుకని చెప్పి ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశాము. అండ్ అలాగే నేను కూడా తింటూ ఉన్నాను అనమాట ఫ్రూట్స్. చపాతీస్ అయితే లేట్గా చేస్తే మంచి క్రిస్పీగా, పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చపాతీస్ అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఈ ఎయిర్ డ్రై కోసం పెట్టాను కదా కాకరకాయలు, ఇవి కూడా ఒక గ్లాస్ బౌల్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు పొద్దున్న లేచి కాకరకాయ వండుతానమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చపాతీస్ తింటున్నాను. మార్నింగ్ చేసిన కర్రీయే ఉంది. తర్వాత రాత్రి పడుకునే ముందు నేనైతే ఫేస్కి ఒక సీరం అయితే అప్లై చేసుకుంటాను. అండ్ లిప్స్కి ఏమో పెట్రోలియం జెల్లీ అయితే నేను వాడతాను. సో ఇది నా నైట్ రొటీన్. అది కూడా రెగ్యులర్గా అయితే నేను చేయను, నాకు కొంచెం గుర్తున్నప్పుడు అయితే చేస్తాను, బిజీగా ఉన్నప్పుడైతే మర్చిపోతూ ఉంటాను. రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా వాటర్ తాగైతే పడుకుంటాను. ఇలా ఉంటుంది నాది ఆఫీస్ నుంచి వచ్చాక.